కూటమి వచ్చిన సంవత్సర కాల సందర్భంగా మేము ఏమేం చేశాము, ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డామని వివరించడానికి మేము మీ మీ మేము మీ ముందుకొస్తున్నాము. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్‌లో పెన్షన్ 2000 చిల్లరిచ్చింది. 3 సార్లు 3000 పెంచడానికి 3 సార్లు, 4 సార్లు చేశారు. ఇది ఒకేసారి మా చంద్రబాబు గవర్నమెంట్ రావటంతోనే పెన్షన్ 4000 చేశారు. అట్లానే 3 సిలిండర్లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ హామీ ఇచ్చిన ప్రకారం 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా మంగళగిరిలో మా మా యువ నాయకుడైన నారా లోకేష్ గారు వైసీపీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఆళ్ళే మాకు గూడా ఇస్తన్నారా అనే అటట్టుగా మా నాయకుడైన లోకేష్ గారు ఎంతో అభిమానాన్ని పేపర్‌లో గూడా చూసాము. మనం వార్తలు గూడా చదివాము దాని గురించి. అట్లానే సీఎం సహాయ నిధి ద్వారా అనేక చెక్కులు అసలు ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా అనేక చెక్కులు మా ఎమ్మెల్యే గారైన కొండయ్య గారి ద్వారా ఇక్కడికి చీరాల ప్రజలకి చాలా మందికి ఇవ్వడం జరిగింది. అలాగనే ముందుగానే ఎల్ఓసీలు గూడా ఇప్పించడం జరిగింది. దాని ద్వారా గూడా చాలామంది వాళ్ళు హాస్పిటల్‌లో ఇచ్చి ఆరోగ్యాన్ని శుభ్రంగా ఆపరేషన్‌లు అయి చేయించుకొని చాలా ఉపయోగపడడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాల్లో మాకు మా ఎమ్మెల్యే గారు ముందుండి అన్నీ చూసుకొని చేస్తున్నారు. ఇలాగే మా 1 ఇయర్ ఒక సంవత్సరంలో చాలా రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉండేవి వైసీపీ గవర్నమెంట్‌లో. ఇప్పుడు ఎక్కడ చూసినా పల్లెలో ఎక్కడ చూసినా గానీ సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా తారు రోడ్లు, ఎక్కడికెళ్ళినా గానీ రోడ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని చేశాము. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఇంకా అనేక రకాలుగా చేసి అమరావతిని అభివృద్ధి చేసి ఒక భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతారని మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని చెప్పి ఆశించుకుంటున్నాను. చీరాలండి నాది. మాకు ప్రతి ఒక్కటి కూడాని ఎమ్మెల్యే కొండయ్య గారు మాకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమానికైనా ముందంజలో ఉంటున్నారు. ఇంతకుముందు పారిశుద్ధ్యం చండాలంగా ఉండేది. ఎక్కడ పట్టినా చెత్త ఉండేది. సరైన వర్కర్స్ వచ్చేవాళ్ళు కాదు, సరైన పనులు జరిగేవి కాదు. ఈ రోజున పారిశుద్ధ్యం అనేది ఎంత నీట్‌గా ఉంటుందంటే అంత శుభ్రతగా ఉంటుంది. దానికి తోడు ఎరువులు తయారు చేస్తున్నారు. ఎరువు తయారు చేసి దాన్ని పొలాలకు అందించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల మేమంతా కూడాని ఎరువు తయారు చేయడానికి పంచాయతీ వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళ దగ్గరుండి సెక్రటరీ గారు చాలా దగ్గరుండి మరీ చేయిస్తున్నారు ఆయన.